అసలు నిజంగా చెప్పాలంటే మా అయ్య ఎంత వేస్ట్ ఇవ్వడంటే, నైటు బస్ బుక్ చేసినాం, ఆటో బుక్ చేసినాం, వెళ్ళిండు విజయవాడకి హైదరాబాద్ నుంచి. గోవా వెళ్ళినాం. మా ఆయనేమో డాడీని కూడా తీసుకెళ్దాం అనేసి అన్నాడు. గోవా వెళ్ళినాం. ఇప్పుడు మన కుటుంబ సభ్యుడు మన మనిషి అన్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా. ఏ మాత్రం సపోర్ట్ చేయడు ఏ విషయంలో కూడా. మా అమ్మకు కానీ మా అయ్యకు కానీ ఎట్లా అంటే మొత్తం లాగేసుకున్నారు. నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు వస్తువులు అన్నీ ఇచ్చేసిన. ఇంకా మళ్ళీ నేను బతుకుతున్నా కదా, ఇట్లా కూడా బతకద్దు, మళ్ళీ ఇచ్చేయాలి నేను చచ్చిపోవాలి, అదే వాళ్ళిద్దరి కోరిక. నిజంగా ఎవరైనా తల్లిదండ్రి అంటే పిల్లలు బాగుండాలని అనుకుంటారు, కానీ మా అమ్మ మా అయ్య మాత్రం నా గురించి అట్లా ఎప్పుడు అనుకోరు. హోటల్కి వెళ్ళినాం. లాస్ట్ రోజు 5 రోజులు ఉన్నాం. 5వ రోజు పూరీలు ఉంటే సరే బాగుందనేసి 3 పూరీలు వస్తే 2 పూరీలు ఆయన, 1 పూరీ నేను అనుకుని నేను పూరీ తిన్నా. బాగుంది, కూర అయిపోయింది. మళ్ళీ కూర తెప్పించుకున్నాడు కదా, ఆయన 1 పూరీ తిన్నాడు, నేను 1 పూరీ. ఇంకో పూరీ ఉంది కదా, నేను ఇష్టపడ్డా కదా తినడానికి, కొద్దిగా ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా మొత్తం తిన్నాడు. మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్తే బిర్యానీ తీసుకోవాలంటే కావాలని నాటకాలు, టిఫిన్ కావాలన్నాడు. ఆ టిఫిన్ నేను తినడానికి కూడా లేకుండా తన దగ్గరికే పెట్టుకుంటాడు. 1 ముక్క తింటే కూడా ఇయ్యాడు తినడానికి. మళ్ళీ నేను వెజ్ బిర్యానీ తింటుంటే చూసిండు కదా, ఇంకా ఆ టిఫిన్ పక్కన పడేసిండు. సరే నేను వెజ్ బిర్యానీ 2 స్పూన్లు తిని మొత్తం ఇచ్చిన, మొత్తం దెంగి తినేసిండు. సో నేను ఇచ్చినప్పుడు ఫుడ్ తినడానుకుంటున్నప్పుడు మరి తన దగ్గర ఫుడ్ నాకు పెట్టడానికి మాత్రం రాదు. మళ్ళీ ఆయన తండ్రి, నేను కూతురు. అయితే ఇప్పుడు తలుపుకి సైడ్ ఒక చెక్క పెట్టి ఉంటుంది, తలుపు పడిపోకుండా. పైన బెడ్రూమ్లో ఉంటున్నాడు ఆయన. అయితే ఆ చెక్క తీస్తేనే తలుపు క్లోజ్ అవుతుంది. ఆ చెక్క తీయకుండా తలుపు క్లోజ్ చేస్తే తలుపు ఒకవైపు మొత్తం ఇట్లా చిట్లిపోద్ది అనమాట. ఆల్రెడీ తేజగాడి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చినప్పుడు పైన ఉంటారు, మొత్తం నాశనం చేస్తున్నారు. ఇల్లంతా బెడ్రూమ్ తలుపులు అంతా నాశనం చేస్తున్నారు. పనిమాల చెప్పాను నేను, డాడీ ఇలాగా చెక్క చిన్న మొక్క ఉంటుంది తలుపు పక్కన, ఆ ముక్క తీసి తలుపు క్లోజ్ చేయంటే నా ముందే నేను బట్టలు ఉతుకుతుంటే కావాలని పొగరు, కొవ్వు మా అయ్యకి. చెక్క అలా ఉంచే తలుపు క్లోజ్ చేసి సగం తలుపే నేను క్లోజ్ చేస్తున్నా, ఫుల్గా క్లోజ్ చేయను. నువ్వు సగం క్లోజ్ చేసినా ఏం చేసినా అది తీయాలంటే తీయట్లేదు చెక్క. అంటే నా వస్తువులేగా నాశనం అయ్యేది, ఆయనకి ఏం పట్టింది. గోవాలో కూడా పిల్ల ప్రతిదీ అది కావాలి ఇది కావాలి అంటుంది. 10 రూపాయలు వస్తువు వాళ్ళు 200కి అమ్ముతున్నారు. ఎంత 100 రూపాయలు, అవి తీసేసుకో అంటున్నాడు. డబ్బులు ఆయన కట్టాడు కదా, మేము కదా కట్టాలి. అలాగా ఏ విషయంలోనూ హెల్ప్ చేయడు. నేను బీచ్ దగ్గరికి ఈ మీల్స్ బోల్డ్ రేటు పెట్టి మీల్స్ తెప్పిస్తే నేను 1 ముద్ద తిన్నా. నేను చెప్పా పనిమాల, డాడీ రూమ్కి వెళ్ళాక గోవాలో తిన్న తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా కవర్స్, మన ఫుడ్ తిన్నాక కవర్ని ఇట్లా ఫోల్డ్ చేసి రివర్స్ చేసి పెట్టు, అట్లా వదిలేకు ఎండిపోతాయి అని చెప్తే తినేసి అలాగే వదిలేశాడు. అన్నం కూరలు మొత్తం ఎండిపోయినాయి. ఏం డాడీ నేను ఫోల్డ్ చేసి పెట్టమన్నాను కదా, లేదంటే ప్లాస్టిక్ పేపర్లు ఉన్నాయి మామూలుగా ఫుడ్ తినేవి, అవి పెట్టచ్చు కదా, ఎందుకు ఇలా వదిలేసావు అంటే మాట్లాడట్లేడు. కొవ్వు మనిషి. ఇలాంటి మనిషిని ఇంకోసారి ఇంటికి పిలుస్తానా, ఎక్కడికైనా తీసుకెళ్తానా, బతుకు. అలాగా మళ్ళీ తర్వాత చేప కొంటుంటే పెద్ద చేప కొనమంటున్నాడు. అప్పుడు నైట్ ఒక్క పూటే తినేది, మళ్ళీ నెక్స్ట్ డే ఎవరు తినరు. ఆ విషయం నాకు తెలుసు. నా మొగుడు కూడా ఎప్పుడు నా మాట వినడు. అయితే పెద్ద చేప తీసుకోమంటున్నాడు. పెద్ద చేప ఎవరు తింటారు, తినే 1 ముక్క 2 ముక్కలకి పెద్ద చేప అని ఆఖరికి పెద్ద చేపే తీసుకున్న తర్వాత 2 ముక్కలు తిన్నారేమో నైట్, ఇంకా అంతే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూర అంతా అక్కడే ఉంది. మళ్ళీ వేరే ఐటమ్స్ తీసుకుంటే నేను అన్నాను, నేను ఉండి చేపల కూర అంతా అక్కడే ఉందంటే మా అయ్య అంటాడు, ఎవరు తింటారు దాన్ని, నువ్వు తినవు, నేను తినను, మీ ఆయన తినడు అంటే, మరి ఎవరో తిననప్పుడు మరి ఇంకా పెద్ద చేప ఎందుకు తీసుకోమన్నావు, మరి ఇంకా అంత పెద్ద చేప తీసుకుంటే ఎవరు తింటారు. అట్లాగా మళ్ళీ ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ డే బీచ్ దగ్గరకు వచ్చినప్పటికి మళ్ళీ చేపల పులుసు తెప్పించాం, రొయ్యల కూర తెప్పించాం. అన్ని వీడియోలు చూసే ఉంటాను మీరు. తెప్పించాక మళ్ళీ అంటాడు, ఆ రోజు నైట్ మళ్ళీ చేప తీసుకుని వండుదామంటున్నాడు. తినని కాటికి పెట్టని కాటికి ఎందుకు వండాలి, హైదరాబాద్లో వండుదామని అంటే కాదంట, అక్కడే వండాలంట. అలాగ చెప్పుకుంటూ పోతే మా అయ్య చేసే బలుపు పనులు, కొవ్వు పనులు చాలా ఉన్నాయన్నమాట. అసలు అరే నా కూతురు, అరే నా ఫ్యామిలీ, వీళ్ళకి హెల్ప్ చేద్దాము, వీళ్ళకి మంచి చేద్దామని ఉండదు మా అమ్మకి కానీ మా అయ్యకి కానీ. ఇప్పుడు ఏమంటాడు, ఏదో విజయవాడలో అక్కడ ఏదో కొన్ని స్థలాలు ఉన్నాయి 1, 2, ఇప్పుడు అవి అమ్మేసేయమంటున్నాడు.
అవి అమ్మేసి ఆ డబ్బులతో వేరే దగ్గర ఎక్కడో ఇల్లు తీసుకుని రెంట్లతో తింటాడంట. ఏం తింటాడు? మా తమ్ముడు సంపాదిస్తున్నాడు కదా, తింటున్నాడుగా. కావాలని అంటే ఉండొద్దు, ఏది ఉండొద్దు, నాకు ఏది ఉండొద్దు అని, నేను బాగుపడొద్దు అని. తినే తిండిలో ఒక ముక్క కూడా నాకు పెట్టట్లేదు. అదే మా తమ్ముడు తేజకి, ఈశ్వర్కి వాళ్ళకైతే పెట్టడానికి చేతులు వస్తాయి. మా అయ్యకి వచ్చినోడు ఇల్లు నాశనం చేసిపోతాడా? పిల్ల ఆడుకుంటే చూస్తూ ఒరవలేకపోతున్నాడు. చిచ్చి చిచ్చి చి. ఈ పిల్ల ఒకటి కావాలంటే ఒకటి అంటది, ఒకటి కావాలంటే ఒకటి అంటది, సాటిస్ఫాక్షన్ లేదు అంటే మరి ఆయనకు ఉందా సాటిస్ఫాక్షన్? పిల్లలు అన్నాక ఆడుకుంటారు. పిల్ల మీద ఎందుకు అలా పొట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక షార్ట్ కావాలి, 2 షార్ట్లు కావాలి, 3 షార్ట్లు కావాలి, నిక్కర్లంట కొనాలంట గోవాలో. ఏదైనా కానీ మన కుటుంబము ₹1 సేవ్ చేద్దాము అని నా మొగుడికి లేదు, మమ్మీకి లేదు, ఎవ్వరికి లేదు. ఇక మా మొగుడు గురించి చెప్పాలంటే లేదు, ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా చెప్పా, కలువు మళ్ళీ ఏమన్నా పనులు ఉంటాయి కదా, పక్కింటికి వెళ్ళి బట్టలు కుట్టించుకుంటే. మళ్ళీ పిల్లలు ఎలా పుడతారు మొగుడు కలగకుండా? మళ్ళీ ఇప్పుడు లాప్రోస్కోపీలో ఆపరేషన్ చేయించుకోమంటే ఇప్పుడు డాక్టర్కి నేను అదే చెప్తాను. ఇప్పుడు అసలు మొగుడు కలిసేదే లేదు, ఇంకా పిల్లలు ఎట్లా పుడతారు? మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నంత మాత్రం ఏంటి లాభం? నాకు అర్థం కావట్లా. అందరూ అనుకుంటారు నాకు మొగుడు ఉన్నాడని. నాకు మొగుడున్నా నేను కంగనే. అట్లుంది మా అయ్య పరిస్థితి. వాళ్ళ ఇంట్లో వస్తువులేమో బంగారం, అంటే ఏమేమి ఎక్కడుంటాయి ఏంటి అంత సీక్రెట్. మా ఇంట్లోకి వచ్చి మా ఆయన కబోర్డు తీసి అంతా చూసి మా ఆయన బనీళ్ళు అవన్నీ ఎందుకు? ఆయనకేం అవసరం? పైనుంచి సూట్ కేసుల పైన కన్నుబడింది. సూట్ కేసులు అన్నీ తెచ్చి కింద పెడుతున్నాడు. నేను చెప్పాను ఆయనకి ఇస్తానని. సూట్ కేసులు ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, వేరేదైతే సరిపోద్ది అంటే మొత్తం ఇచ్చిన. నా దగ్గర ఉన్న సూట్ కేసులు గిఫ్ట్ కేసులు మొత్తం వాళ్ళ దేవసం దినం చేసిన. ఇప్పుడు ఏదో నాకు ఉంచుకున్న అవి కూడా ఉండొద్దు నాకు. మా ఇంటికి వస్తాడా, కాళ్ళు తుడుచుకునే పట్టాలు కొనుక్కొచ్చుకుంటాం మేము, ఇది బాగుంది అంటాడు, సరే అని ఇచ్చేస్తాం. అన్నీ అంతే, ఏది వచ్చినా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, తీసుకెళ్ళి నాశనం చేస్తాడు. దుప్పటి కొనుక్కున్నాను కప్పుకోవడానికి, అవి నచ్చింది అన్నాడు, అది అన్నీ తీసుకోవడమే, రిటర్న్ ఇవ్వడం ఏముండదు. రిటర్న్ అడిగాను అనుకో ఇంత ఎత్తు పడిపోతారు నా మీద, మా వస్తువు మేము ఇవ్వమంటారు. అది తీసుకోవడానికి మాత్రం మంచిగా తీసుకుంటారు అన్నీ. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మా అమ్మ ఆఫ్టర్ ఆల్ పాత నైటీ ఇవ్వలేకపోయింది నాకు. అన్నీ కావాలి నా దగ్గర నుంచి, అన్నీ దెంకెళ్ళిపోవాలి. మళ్ళీ దెంకెళ్ళింది నాకు ఇవ్వమంటే ఇవ్వరు, మళ్ళీ వాళ్ళు తెస్తే ఏది ఇయ్యరు. వాళ్ళవన్నీ సీక్రెట్లు, నా ఎంత బట్టబయలు. నాశనం అయిపోతారు అంతకంత. నన్ను ఏడిపించిన వాళ్ళు ఎవ్వరు బాగుపడరు. అది నా అయ్య కావచ్చు, నా మొగుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.